అండి. డిస్క్రిప్షన్లో కింగ్ ఫిషర్ ది రియల్ టేస్ట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన యాప్కు సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ఉంచిన మీరు దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ పేజ్ మీకు ఇలా ఓపెన్ అయ్యింది. ఈ కింగ్ ఫిషర్ యాప్ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ని ఎంటర్ చేసి అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్లో ఎంటర్ చేయండి. మీరు మనీని విత్డ్రా చేసుకునేటప్పుడు మీకు ఒక పాస్వర్డ్ అడుగుతుంది కాబట్టి విత్డ్రాల్ పాస్వర్డ్ దగ్గర కూడా ఒక పాస్వర్డ్ని పెట్టుకోండి. ఈ పాస్వర్డ్లో నెంబర్స్ మాత్రమే యూజ్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకును మాత్రం మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మాత్రమే ఈ పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. మరియు మీరు ఆ లింక్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లేకపోతే ఇందులో రిజిస్ట్రేషన్ అవ్వకపోవడమే కాక మీకు ఈ యాప్ కూడా ఓపెన్ కాదు. కాబట్టి ఈ డీటెయిల్స్ని ఫిల్ చేసి రిజిస్టర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు తక్కువలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది. మీరు హైలో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా చేయకండి. ఇక్కడ మనకి 2 ప్రైజెస్ ఉన్నాయి. ఒకటి 405 రూపాయలు ఉన్నది, ఇంకొకటి 1850 రూపాయలు ఉంది. ఈ 2 ప్లాన్లలో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. 405 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు డైలీ ఇన్కమ్ 105 రూపాయలు వస్తాయి. టోటల్ ఇన్కమ్ 38,325 రూపాయలు వస్తాయి. కంప్లీట్ సర్కిల్ వచ్చేసి 365 రోజులు ఈ ప్లాన్ మీకు డబ్బులు వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు 105 రూపాయలు చొప్పున. ఇంకో ప్లాన్ మీరు చూసినట్లయితే 1850 రూపాయలు, డైలీ ఇన్కమ్ 455 రూపాయలు, టోటల్ ఇన్కమ్ 1,66,075 రూపాయలు వస్తాయి. కంప్లీట్ సైకిల్ 365 రోజులు. ఈ 365 రోజులు ప్రతిరోజు మీకు 455 రూపాయలు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతూనే ఉంటాయి. ఈ 2 ప్లాన్లు మాత్రమే తీసుకోండి. ఇంకా ఏ ప్లాన్ కూడా మీరు తీసుకోవద్దు. ఎప్పుడు తీసుకోవాలో కూడా నేను చెప్తా. అప్పుడు మాత్రమే మిగతా ప్లాన్లని ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఈ పేజ్ ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఈ ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పేజ్ ఇలా ఓపెన్ అయ్యింది. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఈ బ్యాంక్ ఇన్ఫర్మేషన్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు లాగిన్ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ లాగిన్ పాస్వర్డ్ ఉందో ఇక్కడ ఇది క్లిక్ చేసి లాగిన్ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు. మీరు మనీ విత్డ్రాల్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ పే పాస్వర్డ్ ఉందో దీన్ని క్లిక్ చేసి చేంజ్ చేసుకోండి. బ్యాంక్ ఇన్ఫర్మేషన్ని క్లిక్ చేయండి. మీ యొక్క నేమ్, బ్యాంక్ అకౌంట్లో ఏదైతే నేమ్ ఉందో యాజ్ టీజ్గా ఆ నేమ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫుల్ నేమ్ని, మీ యొక్క మొబైల్ నెంబర్, బ్యాంకు నేమ్, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ని ఎంటర్ చేసి అప్డేట్ బ్యాంక్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ప్లాన్ని మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో, ప్లాన్ని ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం పైన మీకు రీఛార్జ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. రీఛార్జ్ అమౌంట్ దగ్గర 1850 రూపాయలు క్లిక్ చేసి రీఛార్జ్ నౌని క్లిక్ చేయండి. వాచ్ పే ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ని. ఇది రీఛార్జ్ మెథడ్ అండి, మీరు రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇలా ఓపెన్ అయ్యింది. ఇక్కడ కాపీ ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మీ యొక్క ఫోన్పే ఓపెన్ చేయండి. ఫోన్పే కానీ గూగుల్ పే చేయొచ్చు. టు బ్యాంక్ యూపీఐ ఐడి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. యూపీఐ ఐడి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఈ సెర్చ్లో మీరు ఇందాక కాపీ చేసిన యూపీఐ ఐడిని పేస్ట్ చేయండి. న్యూ యూపీఐ ఐడి ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. వెరిఫైని క్లిక్ చేయండి. వెరిఫైని క్లిక్ చేసి మీ నిక్ నేమ్ ఏదైతే ఉందో నిక్ నేమ్ని పెట్టండి. ఇక్కడ నిక్ నేమ్ని పెట్టిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసి అమౌంట్ని ఎంటర్ చేయండి. 1850 రూపాయల ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నారు కదా, అమౌంట్ని ఎంటర్ చేసి ఏ బ్యాంకులో అయితే అమౌంట్ ఉందో ఆ బ్యాంకుని సెలెక్ట్ చేసుకోండి. పే క్లిక్ చేయండి. మీ యొక్క యూపీఐ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. పేమెంట్ సక్సెస్ అయిన తర్వాత మీకు ఇక్కడ యూటీఆర్ నెంబర్ క్రియేట్ అవుతుంది. పక్కనే కాపీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. కాపీని క్లిక్ చేసి మళ్ళీ మీరు ఇందాక వచ్చిన పేజీని ఓపెన్ చేసుకుని ఆ యూటీఆర్ నెంబర్ ఇక్కడ కాపీ చేయండి. కాపీ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ అవుతుంది. బ్యాక్ రండి. ఇక్కడ 1850 ప్లాన్ ఉంది కదా, బై నవ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. బై నవ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీకు ఈ ప్యాక్ అనేది యాక్టివేట్ అయిందండి. ఇక్కడ ప్రొఫైల్ సింబల్ని క్లిక్ చేయండి. పేజ్ మీకు ఇలా ఓపెన్ అయ్యింది.
ప్లాన్ డీటెయిల్స్ ఉందో దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఏ ప్లాన్ తీసుకుర్రో అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ప్రైస్ 1850 రూపాయలు, సైకిల్ 365 రోజులు, ఇన్కమ్ 1,66,075 రూపాయలు, క్రియేటెడ్ డేట్ ఏ డేట్న మీరు దీన్ని పర్చేజ్ చేసారో కూడా ఇక్కడ మీకు కనిపించడం జరుగుద్ది. మీరు మళ్ళీ బ్యాక్ రండి. ఈ డైలీ ఇన్కంలో ప్రతిరోజు 455 రూపాయలు మనకి రీఛార్జ్ అమౌంట్ అనేది రావడం జరుగుద్ది. ఆ అమౌంట్ని మీరు ఎలా విత్డ్రా చేసుకోవాలో బ్యాంకు కూడా నేను చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ప్రజెంట్ మనం ఈరోజు ఈ ప్లాన్ తీసుకున్నాం కాబట్టి ఇంకా మనకి అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు 455 రూపాయలు. ఎప్పుడైతే ఇవి మనకు రీఛార్జ్ బ్యాలెన్స్లో ఎప్పుడైతే క్రెడిట్ అవుతుందో, క్రెడిట్ అయినప్పుడు వెంటనే మీకు నేను ఎలా విత్డ్రా చేసుకోవాలో బ్యాంకు కూడా చూపిస్తా. అది కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూడొచ్చు. ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి, ఏంటంటే ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలో నేను చెప్తా, అప్పుడు మాత్రం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయకూడదో కూడా చెప్తా ఈ యాప్లో, అప్పుడు మీరు దీన్ని ఆపేయాలి పూర్తిగా. ఎందుకంటే ఏ కంపెనీ ఏ యాప్ ఎప్పుడు వర్క్ చేయకుండా పోద్దో కూడా ఎవరికి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీరు మోర్ డీటెయిల్స్ కోసం నన్ను ఫాలో అవుతూ ఉండండి. డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన లింక్ ఉంది, మరియు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన. మీరు అక్కడ దాన్ని క్లిక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు టెలిగ్రామ్లో నన్ను అడగొచ్చు. ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్ చేయొచ్చు. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం, మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.